వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు అక్కడ లేవని, గతంలో 30,000 మందికి పైగా మహిళలు ఆంధ్రప్రదేశ్లో మిస్ అయ్యారు అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు గతంలో కొన్ని ఆరోపణలు, అలాగే వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో అప్పుడు పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కొంతమంది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆరోపణలను, అసలు ఆ ఆరోపణల మీద అయితే వారు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి, ఎవరు మిస్ కాలేదు అంటూ వారు ఆ అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మిస్ అయినటువంటి ఈ మహిళలకు సంబంధించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఎక్స్లో పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ఆ పోస్ట్ సారాంశం ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు, మిస్సింగ్ 30,000+ ఉమెన్ అండ్ గర్ల్స్ అండర్ వైసీపీ రూల్, ఫర్గెట్ యాక్షన్, నాట్ ఈవెన్ ఏ సింగిల్ స్టేట్మెంట్ వాజ్ మేడ్ బై వైసీపీ గవర్నమెంట్. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 30,000 మందికి పైగా మహిళలు అలాగే గర్ల్స్ ఆంధ్రప్రదేశ్లో మిస్ అయితే వైసీపీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. బట్ చేంజ్ ఈజ్ హియర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మార్పు మొదలైంది. ఆ మార్పు ఏంటనేది మనం చూద్దాం. ద ఎన్డీఏ ప్రామిస్డ్ ఏ స్ట్రాంగ్ లా అండ్ ఆర్డర్ ఇన్ ఏపీ. అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్ట్రాంగ్గా ఉంది లా అండ్ ఆర్డర్ అనేది అంటూ చెప్పుకొస్తూనే, టుడే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ద విజయవాడ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఫర్ క్రాకింగ్ దిస్ ఇష్యూ. విజయవాడ స్పెషల్ టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి పోలీసులు ఈ మిస్ అయినటువంటి మహిళల్లో కొంతమందిని, అంటే 18 మందిని ఈరోజు వెతికి ఆ కేసుని సాల్వ్ చేసినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ, నిజంగా విజయవాడ సిటీ పోలీస్ అంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. మై హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ టు ద టాస్క్ ఫోర్స్ పోలీస్ అండ్ అవర్ హోమ్ మినిస్టర్ హెడెడ్ బై అనిత గారు అంటూ పోలీస్ వ్యవస్థని అలాగే హోంశాఖ మంత్రి అయినటువంటి అనిత గారిని అప్రిషియేట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. గతంలో 35,000 మంది మహిళలకు పైగా ఆంధ్రప్రదేశ్లో మిస్ అయ్యి వారు ఏమయ్యారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మేము కొన్ని ఆరోపణలు వైసీపీ మీద చేస్తే వారు నిమ్మకి నీరెత్తినట్లుగా అసలు ఈ అంశం మీదే పట్టించుకోలేదు, ఇది అసత్య ఆరోపణ అంటూ కూడా గతంలో వారు ఖండించేటువంటి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఇవే అంటూ, స్పెషల్ టీమ్ సాల్వ్డ్ 18 మిస్సింగ్ ఉమెన్ కేసెస్ ఇన్ ఎన్టీఆర్. అంటే కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా గతంలో ఏదైతే ఉందో అక్కడ ఇప్పుడు విజయవాడ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీము మిస్ అయినటువంటి 18 మంది మహిళలను, ఆ మహిళలకు సంబంధించినటువంటి కేసును సాల్వ్ చేశారు. అది అంటే ఈ న్యూస్ను జోడించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. సో విజయవాడ సిటీ పోలీస్తో పాటుగా టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ని అలాగే అనిత గారిని కూడా కంగ్రాచులేట్ చెప్తూ, నేను నిజంగా విజయవాడ పోలీసులు చేసినటువంటి ఈ పనికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ పోస్ట్లో రాయడం జరిగింది. అవర్ గవర్నమెంట్ హెడెడ్ బై హానరబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు గారు అష్యూర్స్ ద ఫుల్లెస్ట్ సపోర్ట్ టు అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ ఎన్ష్యూరింగ్ ఉమెన్ సేఫ్టీ. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి చంద్రబాబు గారు పోలీసు వ్యవస్థకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, అలాగే స్వేచ్ఛను కూడా ఇచ్చారు. ఆ స్వేచ్ఛను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఉమెన్ సేఫ్టీ కోసం ఇప్పుడు విజయవాడ పోలీసులు
తాపత్రయపడుతున్నారు. అందులో భాగంగానే గతంలో మిస్ అయినటువంటి ఈ మహిళలకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నింటినీ కూడా సాల్వ్ చేస్తున్నారు అంటూ ఈ పోస్టులో ఆయన పొందుపరిచాడు. ఐ ఆల్సో అపీల్ టు ద సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు బి యాక్టివ్, విజిలెంట్ అండ్ కాంట్రిబ్యూట్ టు మేకింగ్ అవర్ విలేజెస్, టౌన్స్ అండ్ సిటీస్ సేఫర్ అండ్ మోర్ సెక్యూర్ అంటూ నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అపీల్ చేస్తూ ఉన్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టుపక్కల ఏదైనా ఘటనలు జరిగినప్పుడు కూడా అవి ప్రభుత్వం దృష్టికి, పోలీస్ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయండి అంటూ ఆయన ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా వైసీపీ నాయకులు కొంతమంది గతంలో అసలు ఆంధ్రప్రదేశ్లో మహిళలే మిస్ అవ్వలేదు, ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల్లో మైలేజ్ కోసమే పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ నాయకులు విరుచుకుపడినటువంటి నేపథ్యంలోనే అది కూడా ప్రస్తావిస్తూ గతంలో నేను చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి అసత్య ఆరోపణలు అన్నారు. వాటికి అవి అసత్య ఆరోపణలు నిజాలు ఇదే తెలియజేస్తుందంటూ స్పెషల్ టీమ్ సాల్వ్ 18 మిస్సింగ్ ఉమెన్ కేసెస్ ఇన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అంటూ దీన్ని ట్యాగ్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న దాని ప్రకారంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది మహిళలు అయితే మిస్ అయినట్లుగా ఈ రిపోర్టు, ఈ పోస్ట్ అయితే మనకు తెలియజేస్తూ ఉంది. సో మిగతా మిస్సింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మేము త్వరలో కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తాము. అలాగే వాళ్ళ కేసులకు సంబంధించినటువంటి అంశాలను కూడా మేము సాల్వ్ చేస్తామంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు. దాంతోపాటుగా మీరు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా ఉండండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టుపక్కల ఏదైనా ఘటనలు జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి అలాగే పోలీసుల దృష్టికి కూడా తీసుకువెళ్ళండి. అప్పుడే మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పదంగా నడిపించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉమెన్ సేఫ్టీకి కూడా పోలీసులు ఎక్కువగా వారు సెక్యూర్డ్గా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. విజయవాడ సిటీ పోలీస్ని అలాగే అనిత గారిని కంగ్రాచులేట్ చేశారు. గత కొన్ని రోజుల క్రితం హోంశాఖ నాకు గనక ఇచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు వేరేలాగా ఉండేవి అంటూ చెప్పుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు ఆ హోంశాఖ మంత్రి అయినటువంటి అనిత గారిని అలాగే ఆ పోలీస్ వ్యవస్థని, పోలీస్ ఆఫీసర్లను కూడా ఆయన కంగ్రాట్ చేస్తూ నేను ఈ మూమెంట్తో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నాను. ఎవరైతే మిస్ అయినటువంటి మహిళలు ఉన్నారో వారందరినీ మీరు వెతికి ఆ కేసులను మీరు సాల్వ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది నాకు చాలా ప్రౌడ్గా ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.